ఊపిరి వంటి వారిగా ఈ భూలోకమందు బ్రతుకుచున్నటువంటి మానవుడు ఎలా ఉన్నాడు అంటే దేవుని ఆలోచనలకి అంతు చిక్కని వానిగా ఉన్నాడు. ఈ పూట అర్థమైందా? దేవుని ఆలోచనలకి అంతు చిక్కని ఏంటంటే వాణిగా మానవుడు ఉన్నాడు. దేవుని ఆశ అది కాదు, దేవుని ఆలోచన అది కాదు, దేవుని ఉద్దేశము అది కాదు. నువ్వెంత గొప్పవాడివైనా కావచ్చు, నీకు ఎంత పేరైనా ఉండొచ్చు, నీకెంత ప్రఖ్యాతులైనా ఉండొచ్చు, నీవు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో బలము కలిగిన వాడిగా ఉండొచ్చు. నేననే మాట ఏంటి అంటే నీ ఒట్టి ఊపిరి వంటి వాడివే, ఒట్టే ఊపిరి వంటి వాడివే. ఏంటండి ఈ ఊపిరి పోయే లోపు మనం ఎలా ఉండాలా? దేవుని ఆలోచనలోనికి మన ఆలోచనలు రావాలా, దేవుని మనస్సును ధరించుకునేటువంటి వారిగా మనం ఈ పూట ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడితే భూమి మీద నిలవలేదు సంఘంలో. ఒక వాక్యం బాగా ధ్యానిస్తే ఏంటంటే సంఘాలు నీకు అసలు బైబిలే తెలియదుగా, నాకు అన్ని నెమరేస్తా నేను. ఉన్నారండి, ఉన్నారు. అటువంటి వారిని బట్టి కాదు దేవుని నామానికి భూషణ, అటువంటి వారిని బట్టి కాదా దేవుని నామానికి అవమానము. పేరుకు సంఘానికి వెళ్ళిన, పేరుకు ఎంతటి సంఘ పెద్దలుగా ఉన్న, పేరుకు సేవకులైనా, పేరుకు దేవుని నమ్ముకున్న ప్రజలైనా దేవుని మనసు కలిగి జీవించలేకపోతే, దేవుని ఆలోచనలకి అంతు చెక్కకపోతే, దేవుని మాటకు లోబడే నొల్లని జనముగా ఉంటే, నేనంటాను ఏంటంటే ఎంత గనులైన కానీ ఒట్టి ఊపిరి వంటి వాడి దేవుడు అంటాడు ఈ రాత్రి, అమ్మా సార్ ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడిగితే నువ్వేం చేస్తావు? సమయము లేదంటావు, ప్రార్థన చేయను